ఎలా ఉంది ఆయన మెసేజ్? సూపర్ 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 సూపర్. ఆయన ఎంతో చక్కగా మెసేజ్ ఇచ్చారు. ఎవరికి భయపడేదేలా, దేనికి భయపడేదేలా. పిరమిడ్ మాస్టర్స్కి తెలియంది ఏంటంటే భయం. నో ఫియర్. ఏదైనా చేయగలమా అంటే డౌట్ ఉండదు, దూసుకుని పోవడమే. సుధాకర్ ప్రభాకర్ లాగా. పత్రిజీ అన్నారంట వీళ్ళిద్దరూ అక్బర్ బీర్బల్ అని. ఈయన బీర్బల్, సుధాకర్ అక్బర్. ఆయన బాడీ వెకేట్ చేసింది కూడా హుమాయూన్ దగ్గర, సమాధి దగ్గర, ఆ స్టేషన్ దగ్గర ఆయన బాడీ వెకేట్ చేశారు. మరి చూడండి, హుమయూన్ అక్బర్ ఫాదర్. హుమయూన్కి అక్బర్ ఎలా పుట్టాడంటే, హుమయూన్కి పిల్లలు లేనప్పుడు ఒక దత్త గురువు దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదిస్తే అప్పుడు అక్బర్ పుట్టాడు. అందుకే అక్బర్ ముస్లింగా పుట్టిన అహింసలో జీవించాడు. తర్వాత అప్పుడు కాలంలో ఎన్నో టెంపుల్స్ని ముస్లిమ్స్ ఇబ్బంది పెట్టినా ఒక అక్బర్ మాత్రం జైన్ టెంపుల్స్ని కానీ వాటిని కానీ ఎక్కడా కానీ ఇబ్బంది పెట్టకుండా అహింసను కాపాడాడు. అప్పుడు చక్రవర్తి, ఇప్పుడు చక్రవర్తి. ఎప్పటికీ చక్రవర్తులే అందరూ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎప్పటికీ చక్రవర్తులుగానే జీవిస్తారు, ఉంటారు. వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అంటే. సో మళ్ళీ ఈ సందర్భంగా నందా గారికి, సుధాకర్ గారికి, ప్రభాకర్ గారికి, మనందరం వచ్చింది పత్రి సార్ వల్లే. సో పత్రి గారికి మన అందరం కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దాం. అక్కడ దాకా వినపడాలి. ఆయన ఇవాళ మనందరికీ చక్కని మెసేజ్ ఇచ్చారు. లోక కళ్యాణంలోనే స్వీయ కళ్యాణం ఉంది అని. సో ఆయన అన్నారు, హెల్పింగ్ అదర్స్ ఈజ్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే నువ్వు నీ కోసం నువ్వు హెల్ప్ చేసుకుంటున్నట్టే. వేరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే నువ్వు ఫ్రీడమ్ ఇచ్చుకుంటున్నట్టే. వేరే వాళ్ళకి నేర్పిస్తే నువ్వు నేర్చుకుంటున్నట్టే. వేరే వాళ్ళకి ఎన్లైటన్మెంట్ ఇస్తే నువ్వు ఎన్లైటన్ అవుతున్నట్టే. సో ఇక్కడ వేరే వాళ్ళు, నువ్వు, వేరే అది లేనే లేదు అని చెప్తున్నారు ఆయన. దెర్ ఆర్ నో అదర్స్. లోక కళ్యాణంలోనే స్వీయ కళ్యాణం వెతుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. స్వీయ కళ్యాణంలో లోక కళ్యాణం కాదు. సో దానికి నిదర్శనం ఈ మాస్టర్స్ ఇద్దరు. ఎంత తాపత్రయపడుతున్నారు, కొట్టాలని, అభివృద్ధి చెయ్యాలి, ఇంకా 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 ధ్యానులు రావాలి, వ్యవసాయానికి ఇంకా కొత్త మార్పు తేవాలి, పత్రికా సందేశాలు అందరికీ వెళ్ళాలి, పిఎస్ఎస్ఎం అనేది ఇంకా చాటాలి, ధ్యాన ప్రచారం ఇంకా చేయాలి అన్న ఒక తాపత్రం, తపన వాళ్ళలో ఎంతో 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 కనిపిస్తుంది. పత్రిజీ ఇప్పుడు మనం చూస్తూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు నాకు తెలిసి. ఆయన ఇక్కడ ఉన్నారంటున్నారు, అవును కదా? భయమేలే. భయం ఉందా? ఒక్క ఆవగించంత కూడా లేదు మనకి. దేనికి భయపడాల? పత్రిజీ యొక్క ఆశయం, ఆయన సిద్ధాంతాలు అన్నీ ప్రతి ఒక్క హృదయంలో ఇమిడిపోయింది, ఇంకిపోయింది. ఆయన ఒక సింహంలాగా ఉండేవారు. మనలో కూడా ఆ సింహాన్ని మనకి గుర్తు చేశారు. నువ్వు కూడా ఒక సింహానివే, నువ్వు దేనికి భయపడమాక అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన మనకి ఎంతో జీవించే విధానం నేర్పించారు. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం ఆలోచించాలి, సమయ స్ఫూర్తి గురించి చెప్పారు, కామన్ సెన్స్ గురించి చెప్పారు. ఎంతో మంది ఏదో యాంత్రికంగా బ్రతుకుతుంటే వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఆ చైతన్యాన్ని పెంచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళంతా. ఈ ఆనందాన్ని మనం నలుమూలలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంతో 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 కృషి చేస్తున్నారు. మీ అందరికీ శతకోటి వందనాలు. సో సంక్రాంతి అంటే
ఇప్పుడు మనకి జనవరి అంతా మనకి న్యూ ఇయర్ తోనే సంబంధం. న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ అంటే మనము పాతవన్నీ వదిలేసి కొత్త నీటిని తీసుకొద్దాం. కొత్త ఆలోచనలు, కొత్త అలవాట్లు, కొత్త రకంగా మాట్లాడడము, కొత్త రకంగా వ్యవహరించడము, కొత్తగా అంటే మెరుగ్గా, ఇంకా మెరుగ్గా మనని మనం తీర్చుకుదిద్దుకునే ఒక ఆలోచన ధోరణిని మనం తీసుకుని రావాలి. ఇంకా కొత్తగా రావాలి. ఇంకా ఏం చేయాలి, ఇంకా ప్రాజెక్ట్స్ ఏం తీసుకోవాలి. పత్రిజీ ఉండేటప్పుడు మనకేంటి, నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకోవయ్యా, ఆ ప్రాజెక్ట్ తీసుకోవయ్యా, నువ్వు ఈ పిరమిడ్ కట్టావయ్యా, ప్రభాకర్ నువ్వు కొట్టాలో చూసుకోవయ్యా అని అనేవారు. ఇప్పుడు మనమే ప్రాజెక్ట్స్ ఇచ్చుకోవాలి. మనమే దూసుకుని పోవాలి. నాకు పిలుపు రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు కాదు, నేనేం చెయ్యాలి, నా వంతు నేనేం ప్రయత్నం చెయ్యాలి అని మనం ప్రాజెక్ట్స్ ఇచ్చుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజ్ అంటే సాకులు ఉండకూడదు. అక్కడికి వెళ్ళి మనం ఏం చెప్పాలి, అప్డేట్స్ చెప్తూ ఉండాలి. చెప్పాలవుతా, ఏమేం చేసావయ్యా అని అడుగుతారు, ఏం సంగతుల్లో అని అడుగుతారు. సంగతులు ఏం చెప్తారు మీరు? ఒక పెద్ద పుస్తకం తీసుకుని వెళ్ళాలి. ఇన్ని సంగతులు ఉన్నాయి సార్, మీకు చెప్పాలా, కూర్చోండి, టైం ఉందా సార్ అని. ఇన్ని సంగతులు ఉన్నాయి సార్, అందరు ఇంత పెద్ద పుస్తకాలు తీసుకుని పోవాలి, ఇన్ని సంగతులు ఉన్నాయి సార్. అప్పుడు ఎంత సంతోషపడతారండి. ఆ కళ్ళలో మెరుపులు ఎలా వస్తాయి ఆయనకి. సో ఆ దిశగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కృషి చేస్తున్నారు. ఇంకా 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 వేగంగా పరిగెడుతున్నారు. సో దానికి మీ అందరినీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అభినందిస్తూ, కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఆయన మనందరికీ ఎంతో ఇచ్చారు. మనం కృతజ్ఞత ఎలా చూపించాలి? ఆయన మనకి ఏదైతే ఇచ్చారో మన అందరికీ పంచుకుంటూ వెళ్తేనే కృతజ్ఞత చూపించినట్టు. అదే లోక కళ్యాణం. ఆయన లోక కళ్యాణం మనందరికీ చూపించారు. ఎలా చేయాలో చూపించారు, ఏం చేయాలో చూపించారు, ఎలా చేయాలో చూపించారు, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత చెయ్యాలి, అన్నీ చూపించారు ఆయన. మన పని ఏంటి ఇప్పుడు, మన బాధ్యత ఏంటి? అది ఆ వెలుగుని, ఆ కొవ్వొత్తిని ప్రతి ఒక్క హృదయంలో వెలిగించాలి. ఆ ఫైర్ని వెలిగించాలి. ఆ ఫైర్ని మనందరిలో వెలిగించారు ఆయన, జ్వలింపజేశారు. ఈ సంక్రాంతి ఆయన మెసేజ్తో పాటు మనందరం కూడా వింటూ, ఆచరిస్తూ, ఎదుగుతూ, ఇంకా ఇంకా హైట్స్లోకి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్కకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రికమ్మకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి జనవరి అంటే ఈ నెల 26, 27, 28 మనకి కూడల సంగమ కొట్టాలలో మనకి ఒక చక్కటి ప్రోగ్రాం జరగబోతోందండి. బాగల్కోట్ కూడల సంగమ బాగల్కోట్లో కర్ణాటక మహిళా ధ్యానమా చక్రం నంబర్ 1 అంటే ఫస్ట్ మనకి కర్ణాటక మహిళా ధ్యానమా చక్రం ఇక్కడ స్టార్ట్ అవబోతోంది. నార్త్ కర్ణాటక అది. సో అందరూ రావాలి, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రకాష్ గారు ఉన్నారు, ఆయన ఇంకొంచెం వివరిస్తారు. కన్నడలో చెప్తారా సార్?